విజయవాడలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం బారిన పడి ఇప్పటికే 8 మంది మృతి చెందిన వైద్యారోగ్య శాఖ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్కదాని ఫలితాన్ని ప్రకటించలేదు. మృతుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించలేదు. అతిసారం వేగంగా విస్తరిస్తున్నా వీఎంసీ యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు. మన గురువారం నాడు వాళ్ళ నైట్ నుంచి ఈ రోజు వాంతులేని ఇక నాకు బాగా నీరసంగా ఉండేసి అది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాయి. అక్కడ వెళ్ళంగానే డాక్టర్ గారు చూసేసి గబగబా బెడ్ ఇచ్చి అది ముందు చిన్న చేసి ఎక్కిచ్చారు. తర్వాత అమ్మేమిటి చిల్లాన్లు ఎక్కిచ్చారు. మా ఇంట్లో మటుకు నేనే, మళ్ళీ మా పైన ఇంకో కొంచెం పైన మా తమ్ముడికి మరదలకైనా, ఇంకొక ఇంటి ఒక ఇద్దరికైనా, ఇంకొక ఇంటి ఒక అబ్బాయి, మా పైన మటుకు 5గురు, మాది కొండ పైన. వాటర్ ప్రాబ్లం అనేది మేము 10 రోజుల నుంచి చెప్తున్నాం కూడా. 1 నెల రోజుల నాడు వచ్చింది ఏది కార్పొరేటర్. నెల రోజులు వస్తే ఇటు వెళ్తుంది. అడిగినప్పుడు చెప్పా, మేడం గారు వాటర్ సరిగ్గా రావట్లేదు, నిద్రలోకి వస్తున్నారు, నైట్ పూట పగలు రావట్లేదు, మరి అది పచ్చగా వస్తున్నాయి, వైట్గా వస్తున్నాయి, మరి దాన్ని ఏందో చూడమంటే వాటర్ ఈ వాలు బిగిస్తున్నారండి అని. వాలు బిగియటం అంటే మాకు తెలుసు మేడం గారు, వాలు బిగటం మేము బావిలో కూడా మోటార్లు దిగి మేము బిగించిన వాళ్ళు, మాకు మీరు చెప్పవలసిన లేదు, మీరు గట్టిగా యాక్షన్ తీసుకుని చెప్పాము. ఈ రోజుకి మళ్ళీ కనపల్లె. అతిసార వ్యాధి అనేది వాటర్ పొల్యూషన్లో వచ్చిందని పక్కాగా తేలింది. కాబట్టి దాదాపు ఇక్కడ ఏదైతే కమిషనర్ కానీ అదే రకంగా డిఎంఓహెచ్ కానీ వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఇక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఏదైనా లోపం వీళ్ళ ద్వారా ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసుకుని వెంటనే అధికారులు స్పందించి దీన్ని బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు విజయవాడలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఉన్నారా? నగరపాలక సంస్థ మేయర్ ఏమయ్యారు? డిప్యూటీ మేయర్లు ఏమయ్యారు? అంటే జనం చచ్చిపోతే కూడా మీకు పట్టదా? ఏమంటే ఎన్నికల ఓట్లు లెక్కలే కాదు, డయేరియా బాధితుల మరణాల లెక్కలు కూడా చూడండి, బాధితుల లెక్కలు కూడా చూడండి. చూసి వాళ్ళు ఆదుకోవడం మీ బాధ్యత. విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా చేసిన నీటిలో నైట్రేట్లు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఇక్కడ నీటిని క్లోరినేషన్ చేసిన వెంటనే సరఫరా చేశారని, అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు సైతం సురక్షితమైనవి కావని తేల్చారు. మరోవైపు నీటి నమూనాల్ని పరీక్షించాల్సిన ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలో నీటి పరీక్షా కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రయోగశాలల్లో బోర్లు, చేతిపంపులు, బావులు, ఇతర చోట్ల సేకరించే నీటి నమూనాల్ని పరీక్షించి లోపాలపై సంబంధిత విభాగాల్ని అప్రమత్తం చేయాలి. కానీ చాలా చోట్ల పరికరాలు పనిచేయడం లేదు. పైప్ లైన్లలో మురుగునీరు కలవడం వల్లే దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఇదే మొగల్రాజు ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటర్ పొల్యూషితమైనటువంటి ప్రాంతంలో అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు ఒకటే రోజు వాళ్ళు ఒక విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో వాటర్ కలుషితం అవ్వట్లేదు, అంతా బాగానే ఉంది అంటున్నారు. వాటర్ కలుషితం లేనప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ వాటర్ కలుషితం అవ్వట్లేదు అన్నప్పుడు అధికారులు షోకాస్ నోటీస్ ఎందుకు ఇచ్చారు, అధికారులు సస్పెండ్ ఎందుకు చేశారని అడుగుతా ఉన్నాం. నష్టపోయినటువంటి చనిపోయినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఒక మున్సిపల్ శాఖ మంత్రి కానీ, అసలుకి మేయర్ ఉంది, డిప్యూటీ మేయర్, ఎవరో కూడా ఇక్కడికి రావట్లా. ఇమీడియట్గా మృతులకి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితులకి ఎంత 25,000 మినిమం బాధితులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఒకవైపు కళ్ల ముందే అతిసారం ప్రబలుతుంటే నీటి కాలుష్యం కాదంటూ వీఎంసీ కమిషనర్ కొట్టిపారేస్తున్నారు. ద్రవ క్లోరిన్ కలపడం వల్ల నీరు పసుపు రంగులోకి మారిందని చెబుతున్నారు.